హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఒక గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. ఆ అప్డేట్స్ ఏంటో చూడాలి అనుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విశాఖపట్నం జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో ప్రాంతీయ జీఎస్టీ ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం నందు అవుట్సోర్సింగ్ జాబ్స్ కోసం అయితే వేకెన్సీస్ ఉన్నాయి అని ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ గురించే ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ అదొచ్చేసి ఇక్కడ 2 టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అవేంటంటే ఒకటి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇంకొకటి ఆఫీస్ సబార్డినేట్. సో ఫస్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీకైతే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి అంటున్నారు. అండ్ కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ నుండి డిప్లొమా ఆర్ పీజీ డిప్లొమా చేసి పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ రిజర్వేషన్స్ అండ్ వేకెన్సీస్ ఏమున్నాయి అంటే ఇక్కడ టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. అది OCW ఒకటి ఉంది, అండ్ SCW ఒకటి గ్రూప్ 1కి ఒకటి ఉంది, అండ్ OC జనరల్కి ఒకటి ఉంది, అండ్ BCA ఒకటి ఉంది, అండ్ OCGకి ఒకటి ఉంది జనరల్ కేటగిరీలో, అండ్ OCPHVH ఒకటి ఉంది, అండ్ SCG గ్రూప్ 2లో ఒకటి ఉంది. మొత్తం 7 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ జాబ్కి ఇక్కడ మీరు 7th పాస్ అయితే చాలు అంటున్నారు. అండ్ ఆ పైన కూడా చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిజర్వేషన్స్ అండ్ వేకెన్సీస్ చూస్తే ఇక్కడ టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి. అవి వచ్చేసి OCWకి ఒక వేకెన్సీ ఉంది, అండ్ SC అండ్ Wలో ఒకటి ఉంది, అండ్ OC జనరల్లో ఒకటి ఉంది, అండ్ BCA దాంట్లో ఒకటి ఉంది, నెక్స్ట్ OCGలో ఒకటి ఉంది. టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 18 to 42 ఇయర్స్ మధ్యలో. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో SC/ST వాళ్ళైతే +5 years, అండ్ OBC వాళ్ళకైతే +3 years అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అయితే శాలరీ వచ్చేసి 18,500 ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్కి అయితే 15,000 రూపీస్ అయితే ఉంది. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి May 3rd 2025కి అయితే ఈ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సిన సర్టిఫికేట్స్ వాళ్ళకి ఈ అప్లికేషన్లో మీరు ఇవ్వాల్సింది ఏంటంటే క్వాలిఫికేషన్స్, అర్హత ధ్రువపత్రాలు, అండ్ కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్, అండ్ రేషన్ కార్డ్, అండ్ ఆధార్, అండ్ మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అండ్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే అవి కూడా ఇవ్వాలి అంటున్నారు. అండ్ మీరు ఈ 3rd May కన్నా లేట్గా ఇస్తే ఆ దరఖాస్తులు అయితే తిరస్కరిస్తారు అని చెప్తున్నారు. అండ్ అంటే అవి తీసుకోరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నవాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి పంపించాలి అని చెప్తున్నారు. అండ్ మీ ధ్రువపత్రాలు పరిశీలన తేదీలు విడివిడిగా తెలియజేస్తారంటున్నారు. అండ్ ఈ భర్తీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన గల APCOS అవుట్సోర్సింగ్ కమిటీ విశాఖపట్నం జిల్లా వారి ఆధ్వర్యంలో పూర్తిగా పారదర్శకంగా మెరిట్, పని అనుభవం మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రాతిపదికన అయితే జరుగుతుంది అంటున్నారు. సో ఇక్కడ ఎటువంటి రికమెండేషన్స్ అవి పనిచేయవు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ విశాఖపట్నం జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో ప్రాంతీయ GST ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం నందు అవుట్సోర్సింగ్ జాబ్స్ కోసం అప్లికేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ జాబ్ పేరు మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో అది, అండ్ ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మీ పేరు రాయాలి. అభ్యర్థి పూర్తి పేరు అంటే మీ నేమ్, సర్నేమ్తో సహా రాయాలి. అండ్ మీ ఫాదర్ పేరు, అండ్ మ్యారీడ్ అయితే ఉమెన్స్ అయితే వాళ్ళ పేరు, అండ్ వాళ్ళ హస్బెండ్ పేరు, అండ్ డేట్ ఆఫ్ బర్త్, అండ్ క్యాస్ట్, అండ్ మీరు దివ్యాంగులు అయితే అక్కడ సదరన్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అండ్ పిన్ కోడ్, అండ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. అండ్ మీ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు సాధారణ విద్యార్థులకి సంబంధించి చదివిన స్కూల్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ జతపరచాలి అని చెప్తున్నారు. 1 to 10th ఎక్కడైతే ఏం చదువుతాం కదా ఆ కోర్సులు ఏంటి అని కూడా అక్కడ అప్లోడ్ చేయాలని, అక్కడ మెన్షన్ చేయాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వచ్చిన మార్కులు ఎన్ని, అకాడమిక్లో ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అండ్ మీకు వచ్చిన మార్కులు అండ్ పర్సంటేజ్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
జతపరచవలసిన ధృవీకరణ పత్రాలు, ధృవపత్రాలు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ రేషన్ కార్డ్ అండ్ ఆధార్ అండ్ సదరన్ అండ్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విద్యార్హత అకాడమిక్ జతపరిచిన ధృవీకరణ పత్రాలు అంటే స్కూల్ నుంచి తీసుకుంటాం కదా అది. అండ్ సాంకేతిక విద్యార్హతలు అంటే టెక్నికల్గా. సో దరఖాస్తులు తెలిపిన వివరాలు నాకు తెలియనంత వరకు వాస్తవమైన ధృవీకరిస్తున్నాను. అంటే ఇక్కడ మీరు అప్లై చేస్తున్నప్పుడు అవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. సో ఎటువంటి ఫ్రాడ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ సంతకం ఒకటి ఉంటుంది, దరఖాస్తుదారుని సంతకం అని. సో అది అంతా మెన్షన్ చేసిన తర్వాత మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.